మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యం గురించి అనేక సందేహాలు తెలియచేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు తోట వెంకటనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, అయితే ముందుగా ఈ రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీ చూపించుకుంటారు. అవును. అంటే ఎవరే స్థానంలో ఉంటారు, ఎవరు ఎప్పుడు గెలుస్తూ ఉంటారు, ఇలాంటి అందరూ ఫాలో అవుతుంటారు, అందరూ చూపించుకుంటూ ఉంటారు. మరి కొందరికి ఉన్నత స్థానంలో ఉండడానికి, కొందరు గెలుపుకి చాలా దూరంలో ఉండడానికి కారణాలు ఏమంటారు? ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎవరి యొక్క ఆస్ట్రాలజీ జ్యోతిష్యం శక్తి బలంగా ఉందో వాళ్ళు గెలుస్తారు. జనరల్గా ఒక 30% 40%లో ఒక పర్సన్కి బాగుంటుంది, బాగానే ఉంది అని చెప్తాం. నేనే చెప్తాను, ఏ జ్యోతిష్కులైనా చెప్తారు. ఆ వ్యక్తి కన్నా అవతల వ్యక్తి యొక్క ఆస్ట్రాలజీ శక్తి 70%లో ఉన్నప్పుడు ఈయన ఓడింపబడతాడు, వాళ్ళు గెలుపు పొందుతారు. ఇక్కడ 30, 40, 50, 55, 10% రేషియోలో ఉన్నప్పుడు వాస్తు తోడవుతుంది. వాస్తు మంత్రశాస్త్రము వీటిని ఉపయోగించుకుని దాటెళ్ళొచ్చు ఆస్ట్రాలజీని. అట్లా వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మంచి నేర్చుకోవాలి. ఎవరి యొక్క జ్యోతిష యొక్క శక్తి ప్లానెటరీ పొజిషన్ అనుకూలత శక్తి ఎక్కువ పర్సెంట్ ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. అదన్నమాట. ఒక ఈ వ్యక్తి గెలుస్తాడని జ్యోతిష్యంలో శాస్త్రానికి లేదు, రాంగ్ అది. నాకు అంటే నా పరిధిలో నేను మాట్లాడుతున్నాను, బయట వాళ్ళది కాదు. ఎందువల్లంటే ఎదటి వ్యక్తిది కూడా ఎంత శక్తో తెలియాలా. అది ఎదటి వ్యక్తిది కూడా అంత శక్తి తెలిసినప్పుడు ఇతను గెలుస్తాడు అనడానికి అవకాశం. ఇదే పాజిటివ్లో జ్యోతిష్ శాస్త్రం పాజిటివ్లో చెప్పాలి కాబట్టి ఏ వ్యక్తిది జ్యోతిష్యం చెప్తే ఆ వ్యక్తికి పాజిటివ్ అని చెప్తాం. అది వ్యక్తిగతంగా వెళ్ళేటప్పటికి రెమెడీలు ఇది అని ప్లెయిన్గా చెప్తాం, జాగ్రత్త అని. అంతేగాని ఒకళ్ళు గెలుస్తానికి ఒకళ్ళకి లేదు, అందరూ చెప్తారు. అది జ్యోతిష్ శాస్త్రం ఫెయిల్ కాదు, అది పాజిటివ్లో చెప్పాలా. ఉన్నత వ్యక్తుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడాలా. భావజాలం మన భావజాలం ఎలాంటిది అనేది కూడా తెలియాలి. గురుగారు, ఇప్పుడు మనం వివిధ రంగాల గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, ఇప్పుడు మనం రాజకీయ రంగం గురించి మాట్లాడుకున్నాం. అలాగే కళా రంగానికి వస్తే కొందరు అంటే ఉన్నట్టుండి అత్యున్నత స్థాయికి వెళ్తారు. అవును. అంటే ఇప్పుడు మనం సినిమా హీరోలనే చూసుకుంటే ఫ్లాప్స్ నుంచి వీళ్ళు మళ్ళీ హిట్ కొడతారా అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అవును. కొందరు హిట్స్ లో ఉండి అసలు వీళ్ళకి తిరగలేదు అనుకున్న వారు సడన్ గా డౌన్ ఫాల్ అయిపోతారు. అసలు దీనికి కారణం ఏంటంటే అది జ్యోతిష్ శాస్త్రం కూడా ముఖ్యమైన కారణం. ఎందుకంటే మంచి దశ జరిగినప్పుడు ఒక భావజాలం లేనిది మంచి స్టోరీ కాకపోయినప్పటికీ కూడా సినిమా హిట్ అవుతూ ఉంటుంది. నిర్మాతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సినిమా హిట్కి ఒక నిర్మాత, ఒక హీరోయిన్నే కాదు, నిర్మాత కూడా అదృష్టవంతుడై ఉండాలి. నిర్మాత యొక్క జాతకం కూడా బాగుండాలంటారా? నష్టాలు వస్తుంది. కొన్ని కలెక్షన్ రావు, సినిమా బాగుంటుంది. కొన్ని కలెక్షన్స్ బాగా వస్తాయి, సినిమా బాగుండదు. దాంట్లో ఇది ఉండదు, ఓకే కలెక్షన్స్ వస్తాయి. అదేంటంటే నిర్మాత యొక్క జ్యోతిష బలం బాగా ఉన్నప్పుడు కలెక్షన్స్ వస్తాయి. ఆ విధంగా ఈ బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా విన్ అవ్వచ్చు ఉంటుంది. సినీ సెలబ్రిటీస్ ఎక్కడ పోతారంటే ఎక్కువగా కొంత ఒకటి హిట్ అవ్వగానే నాకేంటి అనే భావజాలం వస్తుంది. ఈ ముందు ఫస్ట్ ఏమో ఎదగటానికి శాస్త్రాన్ని ఉపయోగిస్తారు, తర్వాత కొద్దిగా వెళ్ళిన తర్వాత మర్చిపోయిన వాళ్ళు పడిపోతూ ఉంటారు. మర్చిపోకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు వాళ్ళు. అది కొత్త యాక్టర్స్కి కానీ కరెక్ట్గా కానీ అంటే ఫస్ట్ కాకుండా వాస్తు జ్యోతిష్యం మిళితమయ్యి ఒక సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ కొంత టైం తీసుకోవాలి. వెంటనే 1 month 15 daysలో కాదు, సెట్ చేసి తర్వాత స్థానం మార్చటం, కొన్ని ఆ యొక్క శక్తిని పెంచే విధానాలు ఉన్నాయి శాస్త్రంలో. అవి చేస్తే షూర్ కొత్త యాక్టర్ని కూడా హిట్ చేయొచ్చు, షూర్లీగా చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఆచరించే వాళ్ళకి కొద్దిగా సహనము, కొంత సమయం వేచి చూడాలి. వెంటనే వీళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఏదో ఒకసారి చెప్పంగానే ఏదో అయిపోవాలో వాళ్ళని పొగడాలి అనేది ఉంది. అట్లా అది శాస్త్రం కాదు. ట్రూత్ వేరు, చెప్పటం వేరు. గురుగారు, అలాగే వ్యాపార రంగానికి వస్తే కొందరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. కొందరు ఆ బిజినెస్ చేస్తూ కూడా ఎన్నో నష్టాలు పొందుతూ ఉంటారు వాళ్ళు. అసలు దీనికి కారణాలు ఏమేమంటారు గురుగారు? ఒకవేళ ఏమైనా జ్యోతిష్యంలో ఏమైనా వాళ్ళ జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకుంటే అవుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు ఒక దశ జరుగుతూ ఉంటుంది, వ్యాపారం దేదీప్యమానంగా వెళ్తూ ఉంటుంది. అన్సీజన్లో కూడా అతను అమ్ముతూ ఉంటాడు, బాగా లాభాలు వస్తూ ఉంటాయి. పీరియడ్ మారుతుంది జ్యోతిష్ శాస్త్రంలో. అతనికి అనుకూలంగా లేని గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు వెంటనే కొద్దిగా స్టాక్స్ డెడ్ అయిపోవటం, లేకపోతే క్వాలిటీ లేని స్టాక్స్ రావటం, ఆ స్టాక్కి మార్కెట్లో ఐడెంటిఫై తగ్గిపోవటం, ఇంకొకటి కాంపిటేటర్ వస్తాం, ఆ పరిస్థితుల్లో డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. అది జ్యోతిష్ శాస్త్ర దశల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు వాటికి రెమెడీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే బాగా 100% రీచ్ కాకపోయినప్పటికీ కూడా డౌన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, రెమెడీస్తో చేసుకోవచ్చు, ఉంది విధానాలు ఉన్నాయి.
అవి ఆచరించి అవి చేసుకుంటూ ఉండాలి. అది గురుగారు కొంతమంది అంటే ఇప్పుడు నాస్తికవాదులు, హేతువాదులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది జాతకాలు అనేది ఉట్టి మాట, నమ్మము అని వాదిస్తూ ఉంటారు. లేదా అసలు ఈ జాతకం గురించి మనం ఎప్పుడేమవుతుందో తెలియదు అనుకున్నప్పుడు ఈ జాతకం చూపించుకోవడం ఎందుకు అని ఇలా వాదించేవారు కూడా ఉంటారు. మూఢనమ్మకం అని కొట్టి పారేసేవారు ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు గురుగారు? మూఢనమ్మకం అనే వాళ్ళు సత్యాన్వేషణ అడిగిన ప్రశ్న కరెక్టే. ఇక్కడ నేను ఎందుకంటే నేను వాళ్ళని బాగా లైక్ చేస్తాను. వాళ్ళు ఉండబట్టే శాస్త్రం సత్యాన్వేషణగా పరిశోధన ఎక్కువ జరిగింది. వాళ్ళు అడిగే ప్రశ్నలో సత్యం ఉందో లేదో అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్న వల్లనే శాస్త్ర పరిశోధకులు ముందుకు వెళ్ళగలిగారు. అక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ రెండోది, ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చను ఈ శాస్త్రం అధ్యయనం చేసే వాళ్ళ కోణంలో ఆలోచించే సత్యం వాళ్ళకే కనిపించుద్ది. ఇప్పుడు 3 కాలాలు ఉన్నాయి: వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. శీతాకాలం చలి వస్తుంది, అది కాలమే. ఇప్పుడు ఈ శీతాకాలం, ఈ కాలం వేరు, జ్యోతిష్యం వేరు అంటే ఎట్లా? భూమి తిరుగుతుంది, ఈ భూమి తిరుగుతుంది అంటారు. భూమి తిరిగేదాన్ని బట్టే వాచ్ ఆధారపడి ఉండదు. 24 అవర్స్, 23 గంటల 56 నిమిషాల సెకండ్స్కి దాని ఆధారంతోనే ఇది కరెక్టు అది కరెక్ట్ కాదు అని వాళ్ళు అంటూ ఉంటారు. అది కాదు. వాళ్ళు కూడా దీన్ని పరిపూర్ణంగా అంటే 100% ఏది ఉండదు. ఒక ట్యాబ్లెట్ ఒక సైంటిస్ట్ కనుగొంటాడు ఆ జ్వరానికి. అన్ని జ్వరాలకు ఆ ట్యాబ్లెట్ తగ్గుద్దా? కొంతకాలానికి అతను చెప్తాడు కాదు కొత్త వైరస్ వచ్చిందని. ఇది ఈ అభివృద్ధి లేకపోతే పరిశోధన అనే క్రమంలో నిరంతరం కొత్త విషయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవాళ మనకి రాకెట్స్ వచ్చినాయి, లేదు అంటేనేమో ఇప్పుడు ఈ తిరుగుతున్నాయి, ఇప్పుడు షూటింగ్ తీస్తూ తిరుగుతున్నాయి చిన్న చిన్న విమానాలాగా, వాటిని ఏమంటారు, డ్రోన్స్. డ్రోన్స్ అభివృద్ధి చెంది ఆ రోజుల్లో గుర్రాల మీద వెళ్ళారు, అట్లా వెళ్ళారు. కాలాన్ని మారుతున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం అన్వయించుకుంటాం, కొద్దిగా లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, కాదన్ను. అవి తప్పు కాదు, అబద్ధం కాదు. వాళ్ళు తీసుకునే విధానం, వాళ్ళు జ్యోతిష్ శాస్త్రాన్ని వాళ్ళు స్వీకరించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని అసత్యం అంటానికి ఎట్లా, మూఢ విశ్వాసం అంటే ఎట్లా ఉంటుంది? అది కాదు, అది వస్తుంది. గురుగారు, అంటే ఇప్పుడు దేవుళ్ళు మానవ రూపంలో పుట్టి, అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం ఆ కాలంలో కూడా వివాహం నిశ్చయించాలి అంటే జాతకం చూసేవారా? అప్పుడు కూడా చూసి, అప్పుడు అంటే ఈ జ్యోతిష్ పండితులు రాజాస్థానాలకే పరిమితం అయ్యారు. ఆ రోజుల్లో రాజుల తర్వాత స్థానం పండితుడికే, రాజు తర్వాత కూర్చునే స్థానం పండితుడికే. ఆ పండితుడు ఈ కాలాన్ని బట్టి నిర్దేశించి సలహాలు ఇచ్చేవాళ్ళు. అది పరిపాలనకి ఆ సమయానుకూలంగా సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ వెళ్ళేవాళ్ళు. రాజ్య పరిపాలన అట్లా చేసేవాళ్ళు ఆ రోజున. అప్పుడు కొద్దిమంది ఉండేవాళ్ళు పండితులు. సామాన్యులకు అందేది కదా శాస్త్రం, అంటే వాళ్ళు దొరికేవాళ్ళు కదా, అందుబాటులో ఉండక ఏదో అని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ భౌతికవాదులను కూడా మనం కాదంటానికి లేదు. రితంబర ప్రజ్ఞ అని ఉంటుంది. రితంబర ప్రజ్ఞ అంటే నువ్వు తినే ఆహారం బట్టి, నువ్వు చేసే వృత్తిని బట్టి. లేదు ఇప్పుడు యోగాలో కొన్ని భంగిమలు ఉంటాయి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 యోగా భంగిమల్ని కుదించారు యోగ పండితులు. ఒక్కొక్క యోగాలో ఒక్కొక్క భంగిమకి ఒక్కొక్క విధమైన తత్వం ఉంటుంది, మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కోతిల ఆకారంలో ఉండే ఆసనం వేసారనుకోండి, కొంతకాలానికి కోతిలాగా దూకుతాడు వాడు. ఆటోమేటిక్గా నీ యొక్క సిస్టమ్ దానికి బెండ్ అవుతుంది. అది అసత్యం కాదు, నువ్వు సాధన చేస్తే వస్తుంది. అది విధంగా నెక్స్ట్ అట్లాగే అనేకమైన జంతువులు ఉంటాయి. అంటే తత్వం అంటే దానికి మారతాం అంటే కోతిలాగా అయిపోతాడని కాదు, వాళ్ళు అనేది కోతిలాగా అవుతాడని ప్రశ్నిస్తారు ఎవరు. అందుట్లో ఉన్న ధర్మం అంటే సపోజ్ ఇప్పుడు ఉదాహరణ పులి ఉంది. పులి ధర్మం ఏంటి? వేటాడి జంతువుని తింటది, వెంటాడి. మనిషి ఏం చేస్తాడు? ఆ తత్వం అనేది ఎట్లా ఉంటుందంటే ఉన్నవాడిని కొట్టుకుని తింటాడు వీడు మనిషి. ఆ యొక్క ధర్మం అన్నమాట. అది ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం. అంతేగాని నేను పులిలాగా అవుతాను ఇది వేస్తే పిచ్చ క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ ఉండదు దానికి. గురుగారు, కొంతమందికి జాతకం తెలుసుకోవాలని ఉంటది, వారి భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటది, కానీ వారికి పుట్టిన సమయం అనేది ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగ్గా ఉండదు వారికి. పాతకాలంలో వారు వేసుకోకపోవడం వలన వారి తల్లిదండ్రులు అలా. అలాంటి వారికి జాతకం తెలుసుకోవాలనే తపన ఉన్న వారికి మీరు అంటే ఎలా గురుగారు ఎలా చూడగలుగుతారు? ఎలా చూడతాం అంటే ఇప్పుడు కరెక్టే, పూర్వకాలంలో అందరికీ ఈ పుట్టిన సమయాలు ఉండేవి కాదు, రాసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ రాసుకుంటున్నారు. కాదు అవి లేని వాళ్ళకు కూడా జ్యోతిష్యం సహాయం చేయాలి. ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎలాగంటే గోచారాన్ని బట్టి వాళ్ళ పేరుని బట్టి వెళ్ళిపోవటమే. పేరుకి ఎంత ఉంటుంది అంటే 100% పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ లాగా రాదు. గోచారం అనేది అంటే ప్రజెంటు ఇప్పుడు మనం పుట్టినప్పుడు యొక్క గ్రహాల యొక్క యాంగిల్స్ని జాతకం అంటాం.
అదేవిధంగా ఇప్పుడు కూడా అరౌండ్ తిరుగుతూ ఉంటాయి ప్లానెట్స్ అన్నీ కూడా, పైన గ్రహాలన్నీ కూడా. దాన్ని గోచారం అంటాం. ఆ పేరును బట్టి ఆ యొక్క పేరు వాళ్ళు ఏ నక్షత్రం చూసి దానికి గోచారం. అది 30 to 50% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గోచారం కూడా బాగానే ఉంటుంది కాబట్టి దాని మీద బేస్ అయ్యి వెళ్తామే కానీ డెప్త్గా పూర్తిగా అనేది సాధ్యపడదు. గురుగారు, ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే ఇప్పుడు సిజేరియన్స్ ఒకప్పుడు అంటే అంత నార్మల్ డెలివరీస్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ సిజేరియన్స్ ఇవి వచ్చిన తర్వాత ఆ జాతకం అనేది న్యాచురల్ గా కాకుండా ముహూర్తం చూసుకొని ఆ తిథి చూసుకొని ఆ ముహూర్తం చూసుకొని జ్యోతిష్యుడిని ముందే అడిగి వారి సమయానికి సిజేరియన్ సిజేరియన్ టైం లగ్నాన్ని నిర్దేశిస్తున్నాం. ఇప్పుడు చాలా మందికి మేము చెబుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మీకు డాక్టర్ అవ్వాలా, లాయర్ అవ్వాలా, ఒక హంతకుడు అవ్వాలా, ఒక పొలిటీషియన్ అవ్వాలనే కోరికలు యాంబిషన్ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులు. ఈ విధంగా చూసిన జాతకం నిజంగానే అంటే ఆ పుట్టిన శిశువుకి వర్తిస్తుందా? దానికే చెబుతున్నాను నేను. వాళ్ళ కోరిక ఉంటుంది. కానీ మీరు కోరిన కోరికని జ్యోతిష్యులకు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, అనేక కోణాల్లో నేను ఏదైనా చేసి పెట్టగలను. కానీ అంత నా చేతిలో ఉండదు మీరు అడిగిన దానికి. కారణం ఏంటంటే ప్రజెంట్ లగ్నము గ్రహాన్ని నేను మార్చలేను కదా. గ్రహం ఉన్న పొజిషన్ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లి ఆరోగ్యము శ్రేయస్సు కోరి లగ్నం నిర్ణయిస్తాం. ఇప్పుడు అది బేసిక్ అన్నమాట. మాకు విద్య నేర్పే గురువులు నిర్దేశించే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ గురువు నిర్దేశించిందే కానీ మన ఋషులు మనకు అందించిందే కానీ తల్లి అనారోగ్యానికి ప్రాణానికి హాని కలగకుండా సమయాన్ని నిర్దేశిస్తాం. రెండోది జన్మించే శిశువు చెడు జరగకుండా నిర్దేశిస్తాం. ఈ రెండింటిని ముఖ్యంగా చూస్తాం. ఈ రెండు అయిన తర్వాత ఏ మంచి సాధ్యపడితే ఆ మంచికి అనుకూలంగా పెడతాం. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఆ డాక్టర్ అయ్యే సమయాన్ని ఆ ప్లానెటరీ పొజిషన్ సెట్ చేసినప్పుడు అతనికి ఆయుష్ తక్కువ ఉండొచ్చు. అంటే ఇలా కూడా అడుగుతున్నారా గురుగారు? అవును, ఉంటారు. చాలా డాక్టర్ అనే వాళ్ళు అడుగుతారు, చాలా మంది అడుగుతారు పొలిటీషియన్ అవ్వాలని. ఆ ధర్మాన్ని పెట్టేటప్పుడు ఆయుష్ తక్కువ అవ్వచ్చు, దానికి వాళ్ళు అంగీకరించాలా. ఆయుష్ తక్కువకి మేము ఇవ్వం, ఆయుష్ను పరిపూర్ణంగా చూస్తాం ఎక్కువగా ఈ లగ్నం ఇచ్చేటప్పుడు. ఆయుష్ తక్కువైనా పర్లేదంటే ఆ ధర్మాన్ని ఇవ్వచ్చు. రెండోది ఒక్కొక్కడు వికలాంగుడు అవుతాడు, వికలాంగుడికి అయిపోవచ్చు. అతను ఆ కోరుకున్న ధర్మం కావాలని ఆ ప్లానెటరీ పొజిషన్ అనుకూలంగా ఉన్న టైంని కానీ నిర్దేశిస్తే కొంతకాలం వికలాంగుడు అవుతాడు. అది కావాలా ఇది కావాలా అది మా చేతిలో ఉండదు. అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ ఉంటుంది, సృష్టికర్త ఆధీనంలో ఉంటుంది. ఈ రెండు తల్లి శ్రేయస్సు బిడ్డ శ్రేయస్సు చెడు జరగకుండా ఆ శాంతులు ఒక బలమైన చెడు జరగని ఏదైనా సాధ్యపడి చూస్తాం, కడమ ఏదన్నా కొన్ని సాధ్యపడి చెప్తాం, అది చూసి నిర్దేశిస్తాం. ఉన్న దాంట్లో బెటర్ నిర్దేశిస్తాం కానీ లేనిది తీసుకొచ్చి ఇవ్వడం కుదరదు. ఇవ్వచ్చు కానీ ఇవ్వాలి అన్నప్పుడు ఒక మంచి జరిగితే ఒక చెడు జరుగుతుంది, దానికి వాళ్ళు అంగీకరిస్తే అది చేయొచ్చు. అయితే ఆ ముహూర్తం ప్రకారం వాళ్ళు జన్మనిస్తే అది న్యాచురల్ గా పుట్టిన వస్తుంది ఆ కోరిక. వాళ్ళు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు కాకపోతే అన్నీ సాధ్యపడదు అన్నమాట. అది సబ్జెక్ట్ తెలుసు అయినా దానికి దైవం మనకు అన్ని మన ఆధీనంలో ఇవ్వలేదు. అది అవును గురుగారు, కొంతమంది ఒకవేళ అలా ఆ జాతకం చూసుకొని ముహూర్తం చూసుకొని కందాం అనుకున్నా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ముందే డెలివరీ అవుతారు కొందరు. అది కూడా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నా కూడా తీరకపోవచ్చు ఆ కోరిక. గురుగారు, జ్యోతిష్యం గురించి అనేక సందేహాలను చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.